కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు చాలా మంది మానేసుకుంటున్నారు ఇవన్నీ. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ భయంకరమైన దినం సమీపించిన చూచిన కొలది మరి ఎక్కువగా మీరు అలా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రవర్తనలో ఉంటూ ప్రేమ చూపుటకు మంచి కార్యాలు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పండి. ఒకరినొకరు కార్యక్రమాలు చేయడానికి పురుకొల్పమన్నాడండి, సత్కార్యములు చేయడానికి. అంతేగాని ఒకరిని పనిలో నుంచి ఎలా తప్పించేయాలి, ఒకరి పని లేకుండా ఎలా చేయాలి, ఒకరి పని నుంచి ఎలా కిందకం దించేయాలి కాదు. ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో పని వాళ్ళు. ఎవరైనా దేవుని దృష్టిలో అందరూ సేవకులు, చిన్న పెద్ద అందరూ. అలాంటి వాటిని పక్కకు పెట్టి ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలెను, రేపుకోవాలన్నాడు. ఏమని? ఒకవేళ ఎవరైనా పని చెయ్యలేకపోతే వాళ్ళు పని చేసేటట్టుగా వాడిని రేపండి. అంతేగాని పని చేస్తున్న వాళ్ళు పని మాన్పించేటట్టు కాదు, పనిలో ఉన్న వారిని తప్పించేటట్టు కాదు, పని చేయ సమర్థులను అసమర్థులుగా ఎంచటం కాదు. సరే, దేవుని వాక్యం, దేవుని మాటలు